బెడ్రూమ్ లో ఉన్న శాంపుల్ మీరిచ్చిన శాంపుల్ పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. హంతకుడు ఎవరు సార్? 2 శాంపిల్స్ పంపారేంటి? అవును, ఇద్దరు సస్పెక్ట్స్. అక్కడే చిక్కుచ్చిపడింది. చిక్క? ఆ హెయిర్ శాంపుల్ ఇద్దరు డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. ఇద్దరు డిఎన్ఏలతో మ్యాచ్ అవుతుందా? ఏమంటున్నారు సార్? ఒకరు డిఎన్ఏ లాగా ఇంకొకరు డిఎన్ఏ ఉండే అవకాశమే లేదు. అసలు తండ్రి కొడుకుల డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వదు. అర్జున్ నేను బ్రదర్స్, ఐడెంటికల్ ట్విన్స్. విజయ్ పుట్టిన 16 సెకండ్ల తర్వాత నేను పుట్టాను. ఐడెంటికల్ ట్విన్స్ అయితే డిఎన్ఏ మ్యాచ్ అవుతుందా? అవును, మామూలు కవల పిల్లలైతే మ్యాచ్ అవ్వదు మేడం. ఐడెంటికల్ ట్విన్స్ ఒకే ఎగ్గులో ఫామ్ అవుతారు. అందుకే చూడడానికి ఇద్దరు ఒకేలా ఉంటారు. సో వాళ్ళకి డిఎన్ఏలో అస్సలు తేడా ఉండదు. మీ కస్టడీలో ఉన్నది ఐడెంటికల్ ట్విన్స్ అయితే ఈ హెయిర్ శాంపుల్ ఎవిడెన్స్ మీకు యూస్ అవ్వదు. కొంపతీసి మీ కస్టడీలో ఉన్నది ఐడెంటికల్ ట్విన్సా? అవును, నాకు అలాగే అనిపిస్తుంది. మాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది, కానీ అడగలేకపోయాం. ఇంకొక సస్పెక్ట్ ఉన్న విషయం ఇద్దరికీ తెలియకూడదని మేమే హైడ్ చేశాం. అర్థమైంది. ఫస్ట్ ఫోటో ఎవిడెన్స్ దొరికింది, అది ఏ రకంగానూ యూస్ అవ్వలేదు. తర్వాత డిఎన్ఏ దొరికింది. డిఎన్ఏ కంటే ముఖ్యమైన ఎవిడెన్స్ ఏముంటుంది? ఇప్పుడు అది కూడా వేస్ట్ అని తేలిపోయింది. దొరికిన ప్రతి సాలిడ్ ఎవిడెన్స్ వేస్ట్ అంటే ఇక మేము ఏం చెయ్యాలి? వెక్స్ అవ్వకండి, నేను పొద్దు నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను. మనకి హెల్ప్ చేయడానికి సైన్స్ ఉంది. ఒక సింపుల్ మెథడ్ తో హంతకుడిని కనిపెట్టొచ్చు. వాళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ అయినప్పటికీ ఫింగర్ ప్రింట్స్ వేరువేరుగా ఉంటాయి. డిఎన్ఏ సేమ్ గా ఉన్న ఫింగర్ ప్రింట్స్ తేడా ఉంటుందా? అదే ప్రకృతి మహత్యం. క్రైమ్ సీన్ లో ఫింగర్ ప్రింట్స్ లేవు కదా సార్? ఉంటే మీకు పంపేదాన్ని కదా. మీ వాళ్ళు ఎంత గొప్పగా వెతుకుతారో తెలీదు. నా సైడ్ నుంచి ఇద్దరిని పంపుతాను. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళండి. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి. హంతకుడు అన్ని ఎవిడెన్సెస్ ని చెరిపేశాడు అన్నారు. వాడు తనకే తెలియకుండా ఎక్కడైనా ఫింగర్ ప్రింట్స్ వదిలేడేమో వెతకండి. సగం ప్రింట్ దొరికినా చాలు, కేసు క్లోజ్ చేసేయచ్చు. వెతికిన చోటే మళ్ళీ వెతికిస్తుంది, చిరాకొచ్చేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఉంటే ఆ రోజు దొరకవా? వాళ్ళేమో ఇల్లంతా కడిగేశారు. ఫింగర్ ప్రింట్ కావాలంటే కొట్టుకెళ్ళి కొనుక్కు రావాలి. దమ్ము కొట్టాలని ఉంది. ఊరుకోన్నా, ఆ గయ్యాలి చూసిందంటే అంతే. నేను లోపలికి వెళ్తున్నాను. ఫారెన్సిక్ టీం నెక్స్ట్ ఇక్కడికే వస్తుంది. కళ్ళతో చూస్తే ఫింగర్ ప్రింట్స్ కనపడతాయా? అసలు ఇది ఫారెన్సిక్ వాళ్ళ పని. మధ్యలో నన్నెందుకు చావగొడుతోంది? మ్యామ్, మేడం. ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎవిడెన్స్ కోసం మేడం. మరి మీరేం చేస్తున్నారు? ఎవిడెన్స్ అని దుబ్బేస్తుంది. ఛా, ఎవిడెన్స్ ఏమన్నా నా డిక్కీలో దాచుకున్నానా? చెప్పండి మేడం. మీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏవి దొరకలేదని చెప్పారు సార్. కేసు సాల్వ్ చేయడానికి ఇంకేదైనా సైంటిఫిక్ వే ఉందా సార్? సైంటిఫిక్ వే ఒకటి ఉంది.
బట్ అది కొంచెం కష్టం. ఏదైనా పర్వాలేదు, చెప్పండి. మీరు మీ పోలీసు బ్రెయిన్ ని యూజ్ చేసే హంతకుని పట్టుకోవాలి. నేను ముందే చెప్పాను కదా కష్టమని. అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిళ్లలోనూ ఒప్పుకోలేదు. నాన్న లాయర్, అమ్మ బ్యాంక్ ఎంప్లాయీ. ఇద్దరికి కంపాటబిలిటీ ఇష్యూస్ ఉండేవి. అభిప్రాయ భేదాలు వచ్చాయి. ప్రేమించినప్పుడు తెలియలేదు, పెళ్లి తర్వాత తెలిసిందే. నేను వాళ్ళకి డివోర్స్ అయినప్పుడు నాకు విజయ్కి 7 ఏళ్ళు. నేను నాన్న దగ్గర, అర్జున్ అమ్మ దగ్గర. మా నాన్న ఎవరు? నేనే. మా అమ్మ ఎవరు? నేనే. నా ప్రాణం ఎవరు? నేనే. మీ అమ్మకు ప్యాకెట్ పిచ్చుందట, క్లబ్కు వెళ్లేదని విన్నాను. ఆడు చెప్పాడా? వాణ్ణి మోహన్ చెట్టి చేశాడు. ఒక ఆడది క్లబ్కు వెళ్తుందని ఇప్పుడే మొదటిసారి విన్నానయ్యా. నేను కూడా ఇప్పుడే వింటున్నాను సార్. కొడుకును కూడా తీసుకెళ్లేదట, అందుకే వీడిలా ఏడిశాడు. గొప్ప తల్లి. వాళ్ళ ఫ్యామిలీలోనే మా అమ్మే ఫస్ట్ గ్రాడ్యుయేట్, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఆ విషయం చెప్పలేదా విజయ్ గారు? కాలేజ్ అయిపోయాక బ్యాంకులో పిలిచి ఉద్యోగం ఇచ్చారు. మా అమ్మకి సహాయం కావాలని ఎవరొచ్చినా సరే చేతిలో ఏముంటే అది తీసిచ్చేసేది. ఇదంతా చెప్పలేదా నాకు? ఆపరేషన్ చేస్తేనే బతుకుతారని చెప్పారు మేడం. ఇదొక్కటే ఉంది, దీన్ని అమ్మి ఆ డబ్బు వాడుకో. థ్యాంక్స్ మేడం. ఖాళీ కడుపుతో మిక్స్చర్ తిన్నావు కదా, అందుకే. ఛే, రేపటి నుంచి నేను అసలు క్లబ్కు వెళ్ళను. ఆ పేకాట మా అమ్మకి ఎప్పుడు ఎలా అలవాటైందో తెలీదు. అది ఒక రకమైన రోగమే. ఈ మధ్య దానికి లూడోమేనియా అని పేరు కూడా పెట్టారు. మా అమ్మ మనసులో ఏం కోపం, ఏం బాధ ఉందో ఎవరికీ తెలీదు. కానీ ఎన్నో ఏళ్లు వాటిని మనసులోనే దాచుకుంది. ఆవిడికి మ్యారేజ్ లైఫ్ సెట్ అవ్వలేదు. ప్రెషర్, స్ట్రెస్ ట్రిగర్ అయిపోయింది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. మా అమ్మకి పేకాట. అందుకని మా అమ్మ చెడ్డదైపోతుందా? ఏ, మీరెవరూ లంచాలు తీసుకోవట్లేదా? అంటే మీరందరూ చెడ్డోళ్ళేనా? అమ్మా, ఈ నెల కూడా జీతం మొత్తం పేకాటలో పోయింది. ఏం చేయాలరా ఇప్పుడు? ఆకాష్ మర్డర్ గురించి ఎంక్వైరీ చేయకుండా మా పాస్ట్ ఎందుకు తవ్వుతున్నారు? విజయ్ని అర్థం చేసుకోండి ఫస్ట్. కంపల్సివ్ లయర్ వాడు. నోరు తెరిస్తే అబద్ధాలే. 10 మాటలు మాట్లాడితే అందులో 8 మాటలు అబద్ధాలే అవుతాయి. సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు 1 సంవత్సరం. తెలుసా మీకు? నేను సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్నానంటున్నాడా? ఒకసారి మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి అడగండి, ట్రీట్మెంట్ తీసుకుంది నేనా వాడా అని.
16 నుంచి 17 ఒక సంవత్సరం ఫుల్గా లోపల ఉన్నది ఎవరు? ఎంక్వైరీ చేసి చూడండి, హ్యాపీగా ఎంక్వైరీ చేయండి. 2006 to 2007 ఒక్క సంవత్సరం బయటికి రానివ్వకుండా లోపల బంధించేశారు ఆ విజయ్ గారిని. ఈ తినే చెంచా ఉందే ఫోక్, ఆ ముళ్ళ చెంచాతో చీఫ్ డాక్టర్ మెడ మీద పొడిస్తే ఆయన నెలల పాటు హాస్పిటల్ చావు బతుకుల్లో ఉన్నాడు. నిజమా కాదో కనుక్కోండి, కథలుగా చెప్తారు. అడగండి సార్, వెళ్ళి ఆ డాక్టర్ని అడగండి, పొడిచింది నేనా అర్జునా అని. కేసు అక్కడే క్లోజ్ అయిపోతుంది. మీరు చెప్పిందంతా నిజమే మేడం. వాడు వకీల్ కొడుకు. డాక్టర్ వాడిని ఏదో అన్నారని ఫోర్క్ తో మెడ మీద పొడిచేశాడట. ఆ అబ్బాయి పేరేంటి? తెలీదు మేడం, అది నేను ఈ హాస్పిటల్లో చేరడానికి ముందు జరిగిన సంఘటన. అప్పట్లో పనిచేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు మేడం, కానీ వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ చీఫ్ డాక్టర్ నేను చూశాను మేడం. ఆయన ఇప్పటికీ సరిగ్గా మాట్లాడలేరు, నత్తిగా మాట్లాడతారు. పోయినేడే ఆయన చనిపోయారు. ఆ అబ్బాయి అక్కడ పేషెంటే కదా, రికార్డ్స్ చూడండి. పోయినేడాది కురిసిన వర్షాలకి రికార్డ్ రూమ్ అంతా నీళ్ళొచ్చేసాయి మేడం. తడిసిపోయిన ఫైల్స్ అన్ని తీసుకెళ్లి గుడౌన్లో పడేశాను. వెతుకుతాను మేడం, దొరికితే మీకు పంపిస్తాను. అసలే బుర్ర హీట్ ఎక్కిపోయింది. వీళ్ళల్లో ఒకడు సైకో. ఇవాళ నైట్ నేను ఇంటికి వెళ్ళిపోతాను. నా షిఫ్ట్ మీరు ఎవరైనా చెయ్యండి. అసలు అర్జున్కి సమస్య ఏంటి? తెలీదు. మా అమ్మ చనిపోయిన తర్వాత వాడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించాడు. కోపం, ఆవేశం, మూర్ఖత్వం. చాలా ప్రాబ్లమాటిక్ చైల్డ్. మీ అమ్మ ఎలా చనిపోయారు? జాండిస్. అలాగని మా నాన్న చెప్పారు. మీ అమ్మ ఎలా చనిపోయారు? జాండిస్. వీళ్ళ అమ్మ మరణంలో ఖచ్చితంగా ఏదో ఒక మిస్టరీ ఉంది. పూర్తి నిజం అర్జున్కి తెలిసి అనిపిస్తోంది. వాళ్ళ అమ్మ మరణానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించండి. ఓకే మేడం. అమ్మా, నువ్వు లక్ష్మి కొడుకువే కదా? అవును. నిన్ను మీ అమ్మతో పాటు బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. రోడ్డు మీద పడిపోయారు. జీతం మొత్తం ప్యాకౌట్ లో పోయినట్టుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. హై బీపీ ఉందని చెప్పారు. డాక్టర్ గారు కొన్ని టెస్టులు చేయించమన్నారు. 2 రోజుల నుంచి ఏమీ తినలేదనుకుంటాను. రెస్ట్ తీసుకోమన్నారు. నీకేదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి. నా నంబర్ మీ మమ్మీ దగ్గర ఉంది, సరేనా? Ha ha ha.